అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం దీక్షాం దేహి చ పార్వతి. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుందామా? అయితే సో లేచినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే అండి, మనము తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో రైట్ ఫుడ్ అనేది అంత ఇంపార్టెంట్. సో నేనైతే టీతో మొదలు పెడతాను, దానికి ముందు వాటర్ తాగుతాను. అండ్ టీ, టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్కి చపాతీ, పుల్కాలు. సో నేనే చేసుకుంటాను. అండ్ మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా టైర్డ్ అయినప్పుడు. నేను సో వెజ్, నాన్ వెజ్, ఫిష్ ఫ్రై, పులుసు, చికెన్, మటన్, బోటి అన్నీ వండేసుకుంటాం. సో ఎందుకంటే ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే మనం ఫాలో అవ్వము. ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ రైస్ ఎక్కువ తక్కువ. నేనైతే రోజు డైలమాలో ఉంటా, ఎక్కువ తినాలి తక్కువ తినాలి అని చెప్పి. బట్ ఇప్పుడు మెయిన్ మా పిల్లలకి వచ్చేసి, మా బాబుకి పొటాటో చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడు పొటాటో, స్టీమ్డ్ పొటాటో, మ్యాష్డ్ పొటాటో, పొటాటో ఫ్రైస్ తింటాడు. ఇంకా మా పాప వచ్చి రా టొమాటోస్ బాగా వాష్ చేసి ఇస్తే తింటుంది. టొమాటోస్ కానివ్వండి, క్యారెట్స్ కానివ్వండి, వాష్ చేసి ఇస్తే తినేస్తారు వెజిటబుల్స్. వీడితోని, మా బాబుతోని ప్రాబ్లం అన్నమాట. ఎలా అంటే వెజిటబుల్స్ తినడు. రైస్ని జీరా రైస్ చేయాలి, లెమన్ రైస్ చేయాలి, ఏమంటాం కర్డ్ రైస్ కూడా తినడు. సో దాని ప్లేస్లో యోగాట్, యాకుట్ లాంటివి ఇస్తామన్నమాట. ఒక్కోసారి వాడితోనే చేయించాలి. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఐడియా యూనో. మనము పిల్లలతోని కొంచెం కుకింగ్లో ఇన్వాల్వ్ చేసామనుకోండి, దే విల్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ. ఇంకా ఈ స్ప్రౌటెడ్ పెసర్లు, హోమ్ మేడ్ నూడిల్స్. ఇంకా అప్పుడప్పుడు నాతో చాయ్ తాగుతారు వీళ్ళు. నేనేం చేస్తానంటే తెలియకుండా కొన్ని పాలు యాడ్ చేసి ఇచ్చేస్తాను. సో దే విల్ హ్యావ్ సమ్ మిల్క్. ఇంకా జ్యూసు. ఈ ఫ్రూట్స్ కూడా ఎలా అంటే మనం ఇస్తాం కానీ అన్ని సీజన్స్లో ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళకి కోల్డ్ కాఫ్ వస్తాయి కదా, అప్పుడు మనం ఫ్రూట్స్ ఇవ్వకూడదు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి వాళ్ళకి. డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఇస్తే దే విల్ ఎంజాయ్. కానీ ఒక్కొక్క పిల్లలు ఒక్కోలా కాబట్టి ఇప్పుడు మా బాబుకి కోల్డ్ కాఫ్ ఉన్నా కానీ ఈ ఆరెంజ్ జ్యూస్, స్వీట్ లైమ్ అంటే మోసంబి జ్యూస్ లాంటివి ఇచ్చాననుకోండి, వాడికి తగ్గిపోతుంది. అదేంటో మరి, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా అందులో. సో మెడిసిన్ లాగా అనమాట. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ గురించి చెప్పొద్దు, మళ్ళీ ఇయర్ దాకా రావు కాబట్టి కంపల్సరీ ఇస్తాను. అండ్ దే విల్ ఆల్సో హ్యావ్ ఫన్ ఈటింగ్. మ్యాంగోస్ చాలా ఇష్టం వాళ్ళకి. ఇంకా అమ్మమ్మ తెచ్చే మురుకులు, నానమ్మ పంపించే సకినాలు, ఇలా అన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తేనే బాడీకి అన్నీ అలవాటు అవుతాయి. అండ్ ఇలా మనము ఇది ఎలా అంటే ఫ్రెండ్స్తో డిన్నర్ కానివ్వండి, రిలేటివ్స్తో లంచ్ కానివ్వండి చేస్తే పిల్లలతోని అందరికీ బాండింగ్ ఏర్పడుతుంది. మనం కూడా కలిసినట్టు ఉంటుంది, మనలో మనకి బాండింగ్ ఉంటుంది, రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతాయి అన్నమాట. అండ్ పిల్లలు కూడా తింటారు. ఎలా అంటే ఇది ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు తిన్నారా అది ఎలా అయినా సరే. ఇంకా ఫ్రూట్స్ అయిపోయి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తాం కదా. డ్రై ఫ్రూట్స్ మా వాడు తినడు. వాల్నట్స్ చిన్న ఉన్నప్పుడు తినేవాడు. నేనేం చేస్తానంటే వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసేసి రైస్లో పెడితే దోశలో జల్లేస్తే తింటాడనమాట వీడు.
అండ్ ఈ స్కూల్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ గురించి చెప్పినప్పుడంతా ఇలా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి అదో వే ఆఫ్ ఇంకా తినిపించడం అనమాట. బెర్రీస్ అండి. బెర్రీస్ ఎంత పెడితే అంత మంచిది పిల్లలకి. ఈ మ్యాంగో, బనానా కంటే కూడా బెర్రీస్, అవకాడో, ఇవి ఉంటాయి కదా, జామున్, అల్లనేరేడు పళ్ళు, ఈ ఆరెంజెస్, ఇవైతే బాగా న్యూట్రిషియస్గా ఉంటాయి, వాళ్ళకి హెల్తీగా ఉంటాయి. అండ్ ఈ బెర్రీస్ వచ్చి మా ఫామ్ హౌస్లోవి ఆర్గానిక్ అనమాట. ఇంకా ఇప్పుడు చెప్పుకోవాలంటే మనకి ఆర్గానిక్ ఫుడ్ పిల్లలకి పెడుతున్నాం, ట్రై చేస్తున్నాము. ఇంకా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు కానీ ఇంకా అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఆకుకూరలు, పప్పులు, ఇంకా వెజిటేబుల్స్, ఎస్పెషల్లీ ఆకుకూరలని ఆర్గానిక్ అంటున్నారు. చూస్తున్నాను అనమాట. అవే మ్యాక్సిమం ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేస్తేనే ఈ పొల్యూషన్కి వీటికి వీళ్ళు ఎలా పెరుగుతారు, ఎలా స్ట్రాంగ్ అవుతుంది బాడీ అనేది ముఖ్యం కదా. సో ఇలా వీళ్ళ మామయ్య తెచ్చిన అల్లనేరేడు పండ్లతోని ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా ఇప్పుడు ఇదైతే గుళ్ళో అన్నదానం కూడా ముఖ్యమే. ఎందుకంటే వీళ్ళు బయట వెళ్తే బాగా తింటారు, అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి తినడానికి. ఇలా కొన్ని బ్రాండ్స్ ఉంటాయన్నమాట, పంచకట్టు అని, పిస్తా హౌస్ అని టిఫిన్స్కి. ఇంకా దేవుడి దగ్గర వండుకున్నప్పుడు మళ్ళీ ఎలా అంటే మనం మెయిన్ క్వాలిటీ చూసుకొని బిర్యానీలు అలాంటివి పెట్టచ్చు పిల్లలకి. పిస్తా హౌస్ అయితే వీళ్ళైతే ఎక్కువ పిస్తా హౌస్ తింటారు. సో బాగానే ఉంది అదైతే ప్రస్తుతానికి. మా బిడ్డ ఇలాంటి డేంజరస్ స్టంట్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయకపోతే చపాతీ చేయనివ్వదు, ఇదైతే పిండి కూడా తినేస్తూ ఉంటుంది. ఆపుతానులేండి. ఇంకా పులావు ఈ రెస్టారెంట్ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా యూట్యూబ్లో చూసి. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఫ్లేవర్స్, టేస్ట్లు. మా వాడు అయితే వెరీ చూస్తే అలా తింటున్నట్టుగా అనిపిస్తారు కానీ ఫోటో తీస్తున్నా, వీడియో తీస్తున్నా అంటే అప్పుడు దే విల్ పోజ్ ఇస్తారనమాట. అట్లా జస్ట్ పోజ్ ఇస్తారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఏమో తెచ్చింది తింటున్నారు. ఇది వచ్చి పాపడాలైతే నా కోసమేనండి. ఇలా అన్నీ ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చి ఒక్కోసారి ఎలా చెప్తానంటే ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చి వెళ్ళాడు, ఇవి బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయంటే తింటాడు మావాడు. అంటే ఇంకా సెవరల్ వేస్ అనమాట, రకరకాల దారులు ఇంకా వాళ్ళకి తినిపించడానికి. ఈ కుకింగ్ చేయడం కష్టం కాదు, తినిపించడం కష్టం అనమాట. ఇదైతే హలీం కోసం వెయిట్ చేస్తుంది. ఇంకోండి ఇట్లా ఇన్వాల్వ్ చేసి అట్లా చేసి తినరు. నేనేం చేస్తానంటే అన్నీ ముందు పెట్టుకొని కూర్చొని తింటా. నేనేమంటానంటే తిను అని చెప్పననమాట. తిను అంటే ఎట్లయినా వద్దంటారు. సో నేనేం చేస్తాను అంటే తినేస్తా, ముందు పెట్టుకొని కూర్చొని తినేస్తాను. ఎవరికైనా అదే చెప్తా. అప్పుడేమో మమ్మీ ఏం తింటున్నావు అని వచ్చి తింటారనమాట. అండ్ రీసెంట్లీ మేము మాస్టర్ షెఫ్కి వెళ్ళాము గచ్చిబౌలిలో. అక్కడైతే ఫుడ్డు థీము బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఆ థీమ్ కానివ్వండి. అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్డు, జ్యూస్, సాలడ్స్, ఇదేమంటాము స్టార్టర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు తిన్నారా లేదా, ఎంత తిన్నారు, ఫుడ్ ఎలా ఉంది, ఇది ముఖ్యం అన్నమాట. సో ఫుడ్ ఎందుకు ముఖ్యం అంటే బాడీ ఎదగాలి కాబట్టి, ఎనర్జెటిక్ అవ్వాలి కాబట్టి, హెల్తీ బోన్స్ కోసము ప్రతిదీ ఇంపార్టెంటే. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము పిల్లలు తినరు అంటాం కదండీ, అందుకని కొన్ని సలహాలన్నమాట. అండ్ బయట ఫుడ్ అప్పుడప్పుడు అలవాటు చేయడం ఎందుకంటే వాళ్ళు పెరిగాక ఒకేసారి ఎక్కువ ఫుడ్డు, అంటే బయట ఫుడ్డు తిన్నారనుకోండి వాళ్ళ బాడీ తీసుకోలేకపోతుంది.
మనం వింటా ఉంటాం గదా! షవర్మా తింటే హార్ట్ అటాక్ వచ్చింది. బిర్యానీ తింటే ఫుడ్ పాయిజన్ అయింది. అంటే కొన్ని ప్లేసెస్ గూడా అలాగే ఉంటాయిలెండి రెస్టారెంట్స్. మనం ఏందంటే అప్పుడప్పుడు బయట తినిపిస్తూ ఉంటే వాళ్ళ బాడీ అనేది అలవాటు పడుతుంది. వాళ్ళ ఇమ్యూనిటీ గూడా స్ట్రాంగ్ అవుతుంది. సో, సడెన్‌గా వాళ్ళు పెద్దగయినాక తినడం కంటే ఇలా అప్పుడప్పుడు అంటే మంత్లీ వన్స్ అట్లా తినడం మంచిదే అని నా ఒపీనియన్. అండ్ డాక్టర్స్ కూడా అదే సలహా ఇస్తారు. అప్పుడప్పుడు తినాలి. క్వాంటిటీ మెయింటైన్ చేసుకోవాలి అని. ఇంకా చెప్పాలంటే మనం మనం గూడా హెల్తీ తినాలి. న్యూట్రిషియస్ తినాలి. ఎందుకంటే ఈ అల్లరి పిల్లలని ఆపాలి కాబట్టి. ఓకే అండి. బాయ్. ఏమైనా కమెంట్స్, టిప్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.